ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారమండి. మరో 2 రోజుల్లో సింహరాశి వారికి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేదిదే. మీ మంచి కోరే చెప్తున్నాం. భూమండలంలో ఎక్కడున్నా ఈ వీడియోని తప్పకుండా చూడండి. మరి సింహరాశి వారి జీవితంలో మరో 2 రోజుల్లో జీవిత భాగస్వామి కారణంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? వీరి యొక్క గ్రహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి అనే ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. ఈ వీడియో చూసే ముందు ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్టింగ్, ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది. రాశిచక్రంలో సింహరాశి వారికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు ఆధీనంలో ఉండేటటువంటి ఈ రాశి వారికి కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే ఈ రాశిలో జన్మించిన వారి మీద ఎక్కువగా ఆ సూర్యభగవానుడి యొక్క ప్రభావం అనేది ఉంటుంది. కారణమేంటంటే సూర్యుడు సింహరాశికి అధిపతి. ముఖ్యంగా ప్రవర్తన విషయంలో సింహరాశి వ్యక్తులు అనేక లక్షణాలను కలిగి ఉంటారు. సమస్యలని సొంతంగా పరిష్కరించుకోవటంలో నైపుణ్యాన్ని కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా స్వభావరీత్యా కూడా వీళ్లు చాలా ధైర్యవంతులుగా ఉంటారు. అత్యంత ధైర్యవంతులు ఎవరు రాశులలో అంటే సింహరాశివారు అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికీ వీరి మీద బాగా నమ్మకం ఉంటుంది. అంతేకాకుండా జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి కూడా మీరు ఎవరి మీద ఆధారపడరు అని చెప్పుకోవచ్చు ఈ సింహరాశివారు. వీరికి వీరుగానే సొంతంగా పైకి వస్తారు. అంటే వాళ్ల సొంత కాళ్ల మీద నిలబడటానికి, ఎవరి ఆధారం లేకుండా వీళ్ల లైఫ్ లీడ్ చేయటానికి ఎక్కువగా సింహరాశివారు ఇష్టపడతారని చెప్పుకోవచ్చు. ఈ సింహరాశిలో జన్మించిన వారు ఏ పని చేసినా కూడా అది మనస్ఫూర్తిగానే చేస్తారు. అయితే ఏది చెప్పకూడదో అదే చెప్పి చాలాసార్లు ఇబ్బందుల్లో చిక్కుకుంటూ ఉంటారు. ఏ సమయానికి ఏ మాట మాట్లాడకూడదో అదే మాట్లాడతారు. ఆ విషయం గురించే ప్రస్తావిస్తారు. అలా చేసి వీళ్ళు అనవసరమైన ఇబ్బందులు కొని తెచ్చుకోవటంతో పాటుగా వీరి చుట్టూ ఉన్నటువంటి వారికి కూడా అనవసరమైనటువంటి ఇబ్బందుల్ని కొనితెస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా చూసుకున్నట్టయితే సింహరాశివారు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా కలిగి ఉండటం వల్ల క్రమశిక్షణకు ఎక్కువగా వీరు ప్రాధాన్యతనిస్తారు. ఆరోగ్యానికి, సమయపాలనకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. సింహరాశివారి యొక్క జీవితంలో అప్ అండ్ డౌన్స్ రెండూ ఉంటాయి. వీరు వీరి జీవితాన్ని చాలా ఎత్తుగాను చూస్తారు, అంటే ఉన్నతమైన స్థితిలోనూ చూస్తారు, ఒక రకంగా ఏమీ లేనటువంటి స్థితిలో కూడా వీరు చూస్తారు. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా ఆ వెంటనే వీరు రిలీఫ్ పొందుతారు. ఎందుకంటే ఆ ఇబ్బందుల్ని అధిగమించటానికి కావలసినటువంటి సామర్థ్యం వీరి దగ్గర ఉంటుంది. 1-2 వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి మార్గం దొరుకుతుంది. ఆర్థిక సమస్యలు, దాంపత్య సమస్యలు ఉన్నవారికి పరిష్కారం కాగల సూచనలు కనబడుతున్నాయి. ఈ యొక్క సింహరాశివారికి వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవలసిన పరిస్థితి అనేది గోచరిస్తోంది. ఈ రాశివారికి మానవత్వంపై, మంచితనంపై ఎనలేని అభిమానం ఉంటుంది. అప్పుడే పరిచయమైన వ్యక్తుల్ని కూడా ఇట్టే నమ్మేస్తూ ఉంటారు ఈ సింహరాశివారు. ఎదురుగా జాలిపడే దృశ్యం కనిపించిందంటే చాలు, వాళ్లని వీళ్లు కష్టాల ఊబిలో ఉన్నా కూడా ఎదుటివారిని ఆదుకోవాలని అనుకుంటారు. అందుకోసం వాళ్ల బాధ్యతను కూడా తమ భుజాల మీద వేసుకుని సాయం చేసేస్తూ ఉంటారు. అయితే దీన్ని అదునుగా చేసుకుని కొంతమంది వ్యక్తులు మాత్రం సింహరాశివారిని చాలా తేలిగ్గా మోసం చేస్తారు. అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలి అనుకుంటారు. ఈ రాశి వ్యక్తులు ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే ఇంకా మరింత పురోగతి సాధించాలని తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది. వీరు వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాలలో సమర్థులుగా పేరు గడిస్తారు. సింహరాశిగల జాతకులు వారు తము నమ్మినటువంటి విషయాలను ఇతరులు నమ్మకపోయినా సరే పెద్దగా పట్టించుకోరు. వీరు అనుకున్నదే వీరు చెయ్యటానికి ముందుకు వెళతారు. ఈ రాశివారు వారి యొక్క అంచనాలను 100కి 90 పాళ్లు నిజమవుతాయని చెప్పుకోవచ్చు. లౌక్యం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతారు. ఎవరినైనా సరే ఇట్టే కలిపేసుకుంటూ ఉంటారు. ఏ సందర్భంతో ఎవరితో ఎలా మాట్లాడాలి అనే విషయం వీరికి బాగా తెలుసు. అంతేకాకుండా ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా ఈ సింహరాశి వారికి బాగా తెలుసు. డబ్బు, ఆస్తిపాస్తులు, అధికారం ఇలాంటి విషయాలు సింహరాశి వారి దృష్టిలో పెద్దగా విలువైనవే కావు. కాని ప్రచారకాంక్ష అన్నా, కీర్తిదాహం అన్నా వీరికి చాలా ఇష్టం. సింహరాశివారికి రవి, కుజ, రాహు మహాదశలు బాగా యోగిస్తాయి. ఇక అదేవిధంగా రాబోయే 2 రోజుల్లో సింహరాశివారికి సరైన సమయంగా కనిపిస్తోంది. అవును,
మరో 2 రోజుల్లో సింహరాశి వారికి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. పూర్తిగా మీ యొక్క జాతక చక్రమనేది మార్పు చెందబోతోంది. ఎంతో గొప్ప అదృష్టాన్ని మీరు చూడబోతున్నారు. మీ జీవిత భాగస్వామి వల్ల జాక్పాట్ తగలబోతోంది. అయితే ఇదంతా జరగడానికి మూల కారణం మీ లైఫ్ పార్ట్నర్ జాతకంలోని అదృష్టం. నిజం, ఆ అదృష్టమే మీకు బాగా కలిసి వస్తుంది. వెతకబోయిన తీగ కాలికి తగిడినట్లు మీ జీవిత భాగస్వామి లక్ కారణంగా మీకు పట్టిన దరిద్రం ఇట్టేపోతుంది. అంతేకాకుండా కొంత ఆశ్చర్యాన్ని కూడా అది మీకు కలిగిస్తుంది. ఇకపోతే జీవిత భాగస్వామి తరపున మీకు ఆస్తి కలిసి రావటానికి అవకాశముంది. విదేశాలకు వెళ్లాలి అనుకునేవారి కల ఫలిస్తుంది. ఇబ్బందులతో పాటుగా ఆనందం, శాంతి కూడా ఉంటాయి. వృత్తిపరంగా ఉన్న సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారమయ్యే అవకాశముంది. నిరుద్యోగ సమస్య వదిలిపోతుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు కూడా చకచకా అభివృద్ధి చెందటం ప్రారంభిస్తాయి. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తి నిపుణులకు డిమాండ్ పెరుగుతుంది. తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు లభిస్తాయి. శుభవార్తలు వినటం జరుగుతుంది. కొన్ని ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా బయటపడటానికి అవకాశముంది. కొద్దిపాటి ప్రయత్నంతో పెళ్లి సంబంధం నిశ్చయమవుతుంది. విదేశీ సంబంధాలకి ఎవరైతే ఈ సింహరాశిలో వారు ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి సమయం అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. ఇకపోతే ఆర్థికంగా మీకు ఎలాంటి లోటు ఉండదు. లక్ష్మీదేవి మీకు కనకవర్షాన్ని కురిపిస్తుంది. మీ లైఫ్లో మీరు ఇప్పటివరకు ఎప్పుడు చూడనంత డబ్బుని చూస్తారు. ఆ డబ్బుని సరైన ప్లానింగ్తో భద్రపరుచుకుంటే మీకు ఆ డబ్బు అవసరమైనప్పుడు బాగా యూజ్ అవుతుంది. డబ్బుంది కదా అని ఖర్చులు పెట్టుకోకండి. ఉన్న డబ్బుని పొదుపుగా వాడుకుంటే లక్ష్మీదేవి మీకు డబ్బుని ఏ లోటు రాకుండా చూసుకుంటుంది. ఇక వివిధ రకాలైనటువంటి సమస్యలు, కష్టాల నుండి బయటపడటానికి, అనేక రంగాల్లో మంచి ఫలితాలను సాధించటానికి, జాతకరీత్యా మరియు దుష్ప్రభావాలని తొలగించుకోవటానికి సింహరాశివారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారాలు పాటిస్తే మీకు వంత మంచి జరుగుతుంది. సింహరాశివారి అదృష్ట సంఖ్యలు 1, 4, 5 మరియు 9. వీరికి ఆదివారం, సోమవారం బాగా కలిసి వస్తాయి. ఆ రోజుల్లో కనుక మీరు తలపెట్టే పనులు మంచివైతే ఎలాంటి ఆటంకం ఉండదు, బాగా కలిసి వస్తుంది. బుధ, గురువారాల్లో ఎటువంటి పనులు తలపెట్టకపోవటం మంచిది. దీనివల్ల మీరు జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు రవి, కుజ, రాహు, గురుమహాదశలు బాగా యోగిస్తాయి. శనిదశ కూడా బాగానే ఉంటుంది. శివార్చన, ఆంజనేయ అర్చన మేలు చేస్తాయి. మీ మెడలో కాకీరంగు దారానికి రాగి నాణ్యం తగిలించి ధరించటం మీకు అదృష్టం తెస్తుంది. ఈ హారం మీ కొరకు డబ్బుని ఆకర్షించి మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో విజయవంతం చేస్తుంది. మీరు ఎవరినుంచి ఉచితంగా ఏ వస్తువు తీసుకోవద్దు. ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్నా దానికి బదులుగా ఇవ్వటానికి ప్రయత్నించండి. ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వటాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకోండి. సింహరాశికి అధిపతి సూర్యుడు కాబట్టి మీరు సూర్యోదయం కన్నా ముందే మేల్కొని ఉదయించ సూర్యుణ్ణి ప్రార్థించండి, లేదా ఉదయాన్నే సూర్యుడికి నీరు వంటే అర్ఘ్యం సమర్పించండి. ఇలా చేస్తే కనుక మీకున్న కష్టాలు తొలగిపోయి అనేక రంగాల్లో మీరు మంచి ఉన్నత ఫలితాలు సాధిస్తారు. మీకున్నటువంటి సకల దోషాలు తొలగిపోయి ఆ సూర్యుని అనుగ్రహం కలుగుతుంది. చూశారు కదా, సింహరాశివారి జీవితంలో మరో 2 రోజుల్లో జీవిత భాగస్వామి కారణంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది, సింహరాశివారు ఎలాంటి పరిహారాలు పాటిస్తే వీరికి సకల శుభాలు కలుగుతాయి. ఇలా ఎన్నో విషయాలని రోజు మనం ఈ వీడియో ద్వారా డీటెయిల్డ్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.